అందుకే దావీదు అంటాడు, మా కుమారులు ఎదిగిన మొక్కల వలెను, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూలకంబాల వలెను. ఎప్పుడు మన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. మన కుమారులు ఎప్పుడు ఎదిగిన మొక్కల వలె ఉండబోతున్నారు. మన కుమార్తెలు ఎప్పుడు నగరమునకై చెక్కబడిన మూల కంబాల వలె ఉంటారు. కుటుంబ వ్యవస్థను చూస్తుంటే విచ్ఛిన్నమైపోతుంది. పిల్లలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కుమార్తెలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నడుము బిగించుకొని చేతులతో కష్టపడి పనిచేసే అనుభవాలు ఈరోజు కుటుంబాల్లో లేవు. బాధ్యత లేదు. 20 ఏళ్ళు వచ్చిన, 25 ఏళ్ళు వచ్చిన, 30 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల బిడ్డల్ని పోషించుకోవలసిన పరిస్థితి. యవనస్తులు కుమారులు ఎదిగిన మొక్కల వల్ల ఉండాలి. బలమైన వ్యక్తిత్వం ఉండాలి. బలిష్టమైన ఆలోచనలు ఉండాలి. బలమైన ఆలోచనలు ఉండాలి. అలాంటి ఆలోచన ఈరోజు కుటుంబాలు లేవు. 10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారంట. ఇంటర్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటారంట. ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరు ఒక మాట అనకూడదు. ప్రేమలో ఫెయిల్ అయ్యారంటే అందుకొరకు ప్రాణం తీసేసుకుంటున్నారు. భార్య వల్ల ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది, ప్రాణాలు తీసేసుకుంటున్నారు. భర్త వల్ల ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది, వింత వింత విషయాలు, విచిత్రమైన విషయాలు లోకంలో మనం వింటున్నాం. పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, పెద్దలందరూ ఒప్పుకున్నారు. నిశ్చితార్థం కూడా, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంట. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకొంతకాలంలో వివాహం ఉంది. కానీ ఆ కుర్రోడు ఫోన్ చేసి, నిన్ను పెళ్లి చేసుకోండి, నాకు ఇష్టం లేదు, నా తల్లిదండ్రులు బలవంతం చేశారు కనుక నిశ్చితార్థం వరకు నేను వచ్చాను, నీతో మాట్లాడాను, దయచేసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడంట. ఇక దానికే ఆమె వేదన పడిపోయి బాధపడి, ప్రపంచంలో ఆయన కాకపోతే ఇంకెవరు లేనట్టు, దానికోసమే ప్రాణాలు కోల్పోవాలా? పెళ్ళే జీవితమేనా? ఇక పెళ్ళి కాకపోతే జీవితమే లేదా? రకరకాలమైన మనస్తత్వంతో ఈరోజు మనుషులు కొనసాగించబడుతున్నారు. చిన్న సమస్యను ఎదిరించే శక్తి లేదు. విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. యవనస్తుల జీవితంలో మానసిక ప్రశాంతత లేదు. విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన కోపం. ఇలాంటి పరిస్థితులను కూడా మన యవన బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఫ్యూచర్ ఏమవుతుందో, భవిష్యత్ ఏమవుతుందో, యువతరం ఏమవుతుందో, సమాజం ఎటువైపు వెళుతుందో, ప్రపంచం ఎటువైపు వెళుతుందో, మానవుని యొక్క మనుగడ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆలోచనలు పడుతున్నారు మనుషులు. ప్రేమైన వాళ్ళరా, దావీదు అంటాడు, నాకు నీవే ప్రాకారము, నీవే ఆశ్రయ దుర్గమై ఉన్నావు. అబద్ధం నా ఇంట్లోనికి రాకుండా, వట్టి మాటలు నా ఇంట్లోనికి రాకుండా. మన ఇంట్లో ఎల్లప్పుడూ విశ్వాసపు మాటలు ఉండాలి. ఆమె చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఏ మాటలు ఉండాలండి? చెప్పాలి. విశ్వాసపు మాటలు ఉండాలి. నమ్మకాన్ని కలిగించే మాటలు ఉండాలి. యూదులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారంటే, స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఏం అడుగుతామంటే, స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత, నాన్న ఈరోజు టీచర్ నీకు ఏం నేర్పించింది అని అడుగుతారు. టీచర్ నీకు ABCD నేర్పించిందా, లేకపోతే ఏ లెసన్ నేర్పించిందని మనం అడుగుతాం మన పిల్లల్ని. కానీ యూదుల తల్లులు ఉన్నారు కదండి, బిడ్డలు వచ్చిన తర్వాత పిల్లల్ని అడుగుతారంట, ఈరోజు టీచర్ని నీవేం క్వశ్చన్ చేసావు, ఏం అడిగావు టీచర్ని, టీచర్ దగ్గర నుండి నువ్వు ఏది అడిగి తెలుసుకున్నావు. వాళ్ళు బోధించింది విని రావడం కాదు, నీకు తెలియని విషయాన్ని ప్రశ్నించి అడిగి తెలుసుకోవాలి. అందుకొరగే ఈరోజు ఇశ్రాయేలు దేశమే కావచ్చు, ఇశ్రాయేలు సంతతి కావచ్చు, ఇజ్రాయెల్ జనరేషన్ కావచ్చు,
అపారమైన జ్ఞాన సంపదను కలిగి ప్రపంచాన్ని శాసించగలిగిన స్థాయికి ఎదగడమే కాకుండా అపారమైన జ్ఞానం, అపారమైన సంపద. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అవిశ్వాసపు మాటల్ని ఇంట్లోకి తీసుకురావట్లేదు. విశ్వాసపు పలుకు చిన్నప్పటి నుండి పిల్లల్ని అబద్ధాలతో పెంచకుండా, అబద్ధాలు చెప్పి, మనం ఏమంటామంటే అబద్ధాలతో పెంచుతుంటాం. మనం కొన్నిసార్లు అటెళ్ళొద్దు బూచోడు ఉన్నాడు. ఏడున్నాడు బూచోడు? అసలు ఈమెన చూసిందండి బూచోడిని. అటెళ్ళొద్దు బూచోడు ఉన్నాడు, అటెళ్ళొద్దు బూచోడు ఉన్నాడు. అన్ని అబద్ధాలే. అటెళ్ళొద్దు మీ నాన్న కొడతాడు. వాళ్ళ నాన్నకు ఆయనకి అసలు సబ్జెక్టే తెలియదు అనమాట. అంత వాళ్ళ నాన్న మీద వేస్తూ ఉంటుంది. మీ నాన్న ఊరుకోడు, మీ నాన్న ఒప్పుకోడు, మీ నాన్న తిడతాడు, మీ నాన్న తిడతాడని నాన్నని విలన్గా చేసేది తల్లులే. హ్యాపీ మదర్స్ డే. హల్లెలూయా. పాపం ఆయనకి కొన్ని ఇంట్లోకి మనం వెళ్ళుంటాం కదండి. పాపం ఆయనకి వాళ్ళ పిల్లలు ఏం చదువుతుంటారో కూడా తెలియదు అనమాట. ఇంచుమించు 6-7 ఉంటారు. అన్న పెద్దోడు ఏం చదువుతాడు, ఏంట్రా నీవు చదివేది అని అడుగుతాడు. పాపం ఆయనకు తెలియదు. పాపం పేర్లు కూడా పాపం ఏం పెట్టుకోవాలో అర్థం కాకుండా పెద్ద శామ్యాలు, చిన్న శామ్యాలు, అర్థమైందండి. పెద్ద మేరీ, చిన్న మేరీ, నల్ల మేరీ, అందరూ మేరీలే. అంటే కొత్త పేర్లు పెట్టుకోవడం కూడా తెలియక అట్లా పేరు పెట్టి 7 ఉంటారనమాట. కుటుంబాన్ని అబద్ధాలతో నింపుతున్నావా? మీ నాన్న ఊరుకోడు, మీ నాన్న ఒప్పుకోడని ఇలా అబద్ధాలతో పెంచి పోషించడం కాదు. నీ ఇంటికి దేవుడు ఇది మొదలుకొని ప్రాకారముగా ఉండబోతున్నాడు. అబద్ధాలు నీ ఇంట్లో ఇక ప్రవేశించదు. వట్టి మాటలు నీ ఇంట్లోనికి ప్రవేశించదు. నీ కుటుంబ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే అప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు, రాబోయే జనరేషన్ అంతా కూడా కుమారులు ఎదిగిన మొక్కల వలెను, కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబాల వలె ఉండబోతున్నారు. చెప్పండి కూడా మందరు గట్టిగా.